హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మ్యాథ్స్ సంబంధించి ఒక చిన్న టిప్ అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి 1 to 10 ఆర్ 1 to 100 నెంబర్స్ వస్తే చాలు. చిన్నపిల్లలకి 1 to 10 నెంబర్స్ వచ్చినా చాలు. అప్పుడు మనము అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేది ఈజీగా చేయగలుగుతాము. నేను చెప్పాలనుకున్న టిప్ ఇప్పుడు యూజ్ చేసి అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఎలా చేస్తానో చూపిస్తాను. జస్ట్ నేను వన్ సైడ్ అడిషన్ అండ్ వన్ సైడ్ సబ్ట్రాక్షన్ రాసుకున్నాను. ఫస్ట్ నేను అడిషన్ చేద్దాం అనుకుంటున్నాను, తర్వాత సబ్ట్రాక్షన్ చూపిస్తాను. ఇప్పుడు ఏదైనా మనకు నచ్చిన నెంబర్ తీసుకోండి. ఇక్కడ నేనైతే 3 and 2 తీసుకుందాం అనుకుంటున్నాను. సో 3 + 2 మనకి ఎంతో తెలియదు. ఫస్ట్ మనకి ఏదైతే నెంబర్ ఉందో అన్ని లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. సో నేను 3 నెంబర్ తీసుకున్నాను, 3 లైన్స్ డ్రా. ఇక్కడ 2 నెంబర్ ఉంది కాబట్టి 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కౌంట్ చేసుకోవాలి నెంబర్స్ 1 2 3 4 5. ఇప్పుడు మనకు ఆన్సర్ అనేది 5 వస్తుంది. అండ్ నేను ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాను. 7 + 2 7 కాబట్టి 7 లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. అండ్ 2 కాబట్టి 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ అడిషన్ కాబట్టి జస్ట్ మనము లైన్స్ అనేది కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. 1 2 3 4 5 6 7 +2 1 2 9 మనకి ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది. సో నేను ఇక్కడ ఇంకో నెంబర్ కూడా ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. 5 + 4 5 నెంబర్ కాబట్టి 5 లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. అండ్ 4 కాబట్టి 4 లైన్స్ డ్రా చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ సీక్వెన్స్లో కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఆన్సర్ అనేది 9 వచ్చేస్తుంది. జస్ట్ మనము సీక్వెన్స్లో నెంబర్స్ అనేది కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఈజీగా ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నా సాల్వ్ చేయొచ్చు అడిషన్లో. ఇదే మెథడ్ యూజ్ చేసి సబ్ట్రాక్షన్ ఎలా చేయిస్తానో చూపిస్తాను. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం తీసుకున్నాను. 3 - 2 ఇక్కడ 3 నెంబర్ కాబట్టి 3 లైన్స్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ 2 నెంబర్ కాబట్టి 2 లైన్స్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ జస్ట్ లైన్స్ అనేది కట్ చేయాలి. అదే అడిషన్లో యాడ్ చేయాలి. ఇక్కడ మనము కట్ చేయాలి లైన్స్ అనేది. సో 3లోకి వెళ్ళి 2 కట్ చేస్తే 1 అనేది వచ్చింది మనకు ఆన్సర్. సో ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి 5 - 3 తీసుకున్నాను. 5 నెంబర్ కాబట్టి 5 లైన్స్ డ్రా చేసుకోవాలి. 3 నెంబర్ కాబట్టి 3 లైన్స్ డ్రా చేసుకోవాలి. మనం ఏదైతే నెంబర్ సబ్ట్రాక్ట్ చేసామో అన్ని లైన్స్ అనేది కట్ చేసుకుంటే రిమైనింగ్ లైన్స్ ఎన్ని ఉంటే అది ఆన్సర్ అవుతుంది మనకి. ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి 7 - 3 7 కాబట్టి 7 లైన్స్ డ్రా చేసుకోవాలి. అండ్ 3 కాబట్టి 3 లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ 3 లైన్స్ 7లో కట్ చేసుకుంటే మిగిలిన రిమైనింగ్ లైన్స్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే పెద్ద నెంబర్స్ ఎన్ని ఉంటాయి అన్ని లైన్స్ డ్రా చేసుకొని, చిన్న నెంబర్ ఏదైతే ఉంటుందో అన్ని లైన్స్ డ్రా చేసుకొని జస్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మెథడ్ యూజ్ చేసి మనం ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మెయిన్ చిన్నపిల్లలకైతే చాలా యూజ్ అవుతుంది. ఈవెన్ మ్యాథ్స్ రాని వాళ్ళకు కూడా ఈ టిప్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు. సో ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.